మన యుద్ధము శరీరాలతో కాదు, మన యుద్ధము భౌతికం కాదు, మన యుద్ధము లోక సంబంధం కాదు, మన యుద్ధోపకరణములు ఏమంటే శరీర సంబంధమైనవి కాదు. దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత ఏమిటవి? క్రీస్తుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన చేరపట్టాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవుని ప్రేమకు వ్యతిరేకంగా విషము నూరిపోస్తున్న ఆలోచనలను బంధించడానికి మనం వారిపేర్లో ఉండాలి తప్ప మనుషుల్ని అటాక్ చేసే డ్యూటీ మనది కాదండి. చిచ్చి కాదా? వ్యక్తుల్ని, సంస్థలు విమర్శించడం మన పద్ధతి కాదు, అసలు మనది కాదది. వారిని ఆలోచనలలో భ్రమపెట్టుచున్న, బలహీనపరుస్తున్న దుష్టాత్మలను బంధించి ప్రజలకు విడుదల కలిగించి వారు దేవుని ప్రేమను గుర్తెరిగినట్లుగా మోకాళ్ళ మీద ఉపవాసముల్లో ప్రార్థన గదిలో పోరాడవలసిన వాళ్ళమే తప్ప రోడ్డెక్కే బ్యాచ్ కాదని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండోసారి ఏంటి? ఆత్మలో బలము లేక, అభిషేకము లేక, ప్రార్థనలో సత్తా లేక మనమే